హలో అండి, అందరికీ నమస్తే. మీ అందరికీ మంచి రెసిపీ చూపిస్తున్నానండి. ఉసిరికాయ పచ్చడి. ముందుగా మీరు కళాయి వేడి చేసుకొని దాంట్లో ఒక 2 స్పూన్లు పెద్ద స్పూన్తోని కానీ ఆవాలు, అలాగే 1 స్పూను పెద్ద స్పూన్తోని మెంతులు వేసుకొని కొంచెం దూరగా వేయించుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. అది మిక్సీ వేసుకొని పౌడర్ చేసుకోవాలి. అలాగే ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ కూడా వేసుకొని మనం వేడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ డీప్ ఫ్రై చేసిన ఆయిల్లోనే ఉసిరికాయలన్నీ కూడా తడి లేకుండా తుడుచుకొని మనం వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొద్దిగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం వెల్లుల్లిపాయలు పెద్దవి తీసుకొని పొట్టు తీసి మనం పచ్చగా మిక్సీ వేసుకోవాలి. లేదంటే మీరు డైరెక్ట్గా కూడా ఈ పచ్చళ్ళలో వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చండి. ఇలా వేసిన తర్వాత మనం కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఈ ఉసిరికాయలని వేయించుకోవాలి. మీరు కేజీ అంటే కేజీ తీసుకోవచ్చు, 2 కేజీలు అంటే 2 కేజీలు కూడా తీసుకోవచ్చు అండి. ఇప్పుడు అదే వేడి ఆయిల్లో ఎండుమిర్చి, కొద్దిగా పసుపు, అలాగే ఇంగువ పొడి వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఈ వేడి నూనెకి ఇవన్నీ కూడా కొంచెం వేగి పచ్చివాసన అనేది పోతుంది. ఈలోపు మీరు ఎండుమిర్చి పౌడర్ ఫుల్ కప్పు తీసుకోండి, పెద్ద కప్పుతోని. అలాగే ఉప్పు కూడా మీరు రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు అండి. ఈ 2 వేసి కలిపిన తర్వాత మనం దీంట్లో మెంతి పొడి, ఆవాల పొడి, మీరు చేదు ఎక్కువగా అవుతుందని అనుకుంటే మీరు కొంచెం తక్కువగా వేసుకోవచ్చు అండి. లేదంటే మనం వేయించుకున్నంత కంప్లీట్గా వేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లిపాయలు కొంచెం పచ్చగా మనం దంచి వేసుకోవాలి. దీంట్లోనే ఇలా మిక్సీ పట్టుకుంది వేసుకున్న తర్వాత దీంట్లో మనం వేయించి పెట్టుకున్న ఈ ఉసిరికాయలన్నీ కూడా కలుపుకోవాలండి. మీరు కారం కూడా మరికొంత ఎక్కువగా స్పైసీగా తినేవాళ్ళు మరికొంత కారం కూడా వేసుకోవచ్చు, కప్పున్నర. అలాగే ఒక కేజీ పావు మన ఉసిరికాయలకి ఒక 5 నిమ్మకాయల రసాన్ని దీంట్లో వేసుకోవాలండి. ఆ తర్వాత మనం దీంట్లో వేయించి పెట్టుకున్న నూనెని దీంట్లో వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపి ఒక 1 డే కానీ 2 డేస్ కానీ మూత పెట్టేసి అలా ఉంచేయండి. గాజు బౌల్లో మీరు ఉంచితే మనకి ఊరుతుంది, పులుపు అన్నది మనకి బాగా తెలుస్తుందండి తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. మీరు కావాలంటే ప్లాస్టిక్ కంటైనర్లో మనం పక్కన పెట్టేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. నేను చేసినట్టుగా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీ అందరికీ ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వెరీ థ్యాంక్ యూ అండి.